గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐటీఎం న్యూస్. దిస్ ఇస్ పవన్. సో ప్రస్తుతం అయితే మనతో గిగ్ వర్కర్స్ అయితే ఉన్నారు. జెప్టో చేసిన నిన్న టోలీ చౌక్ దగ్గర ఒక అతను ప్రాణాలు కోల్పోవడం జరిగింది ప్రమాదవశాత్తు. సో అక్కడ నుంచి అంటే ఆ గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది, అతనికి ఏమన్నా ఇచ్చే పరిస్థితి ఉందా లేదా, ముఖ్యంగా వీళ్ళు 10 నిమిషాల్లో ఇవ్వాలి అని చెప్పేసి టెన్షన్ తో అక్కడ కస్టమర్ దగ్గర నుంచి ప్రాబ్లము, కంపెనీ నుంచి ప్రాబ్లము అని చెప్పేసి వీళ్ళు 10 minutes లో వెళ్ళి ఇవ్వడానికే ప్రయత్నిస్తారు. కానీ హైదరాబాద్ లో ఉన్న ట్రాఫిక్ కావచ్చు, ఆ వెహికల్స్ కావచ్చు, వాటి వల్ల ఒక్కోసారి ప్రమాదం జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో వీళ్ళకి ఏమైనా సపోర్ట్ ఉందా లేదా అనే విషయం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఒకసారి అడిగి తెలుసుకుందాం వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అని. నమస్కారం అన్న, చెప్పండి అన్న. ప్రాబ్లం లేదు అంటే ఇప్పుడు ఎలా ఉంటుందన్న పరిస్థితి? 10 minutes లో ఆర్డర్ అంటే ఇప్పుడున్న ఈ ట్రాఫిక్ లో ఇది చాలా కష్టం కదా. చాలా కష్టం ఇప్పుడు ఆర్డర్ ఇచ్చి రావాలంటే ట్రాఫిక్ జామ్ ఉంటుంది. పోయేదారిలో ఏదైనా ప్రమాదం జరిగినా గానీ పరిస్థితి ఎలా ఉంటుంది? చూసుకొని మేము పోవాలి. అంతే, సపోర్ట్ ఏం మీకంటూ ఒక యూనియన్ గానీ దానికి సంబంధించింది ఏం లేదు? మా కట్ట ఏమి సరే అన్న, మీరు చెప్పండి ఏంటి పరిస్థితి? బాగానే ఉంటది కానీ ఇక మధ్యలో దారిలో బైక్ ప్రాబ్లం అవుతుంది, పంచర్ అవుతుంది, ఎప్పుడన్నా సిగ్నల్ పడుతుంది, ట్రాఫిక్ జామ్ ఉంటది, చిన్న యాక్సిడెంట్లు అవుతాయి. ఈ నుంచి లోపలికి వెళ్ళి సపోర్ట్ ఉంటది కానీ మా ప్రాబ్లమ్స్ మాకు ఉంటాయి. మరి ఎట్లా దీన్ని సార్ట్ అవుట్ చేయాలంటే మీకంటూ ఒక సపరేట్ ఒక యూనియన్ అన్న ఉండాలి, లేదు అంటే గవర్నమెంట్ నుంచి ఏమన్నా సపోర్ట్ ఉంటుందా? అసలు ఇప్పటిదాకా అయితే ఏం సపోర్ట్ అనేది యూనియన్ అనేది మాకు లేదు. యూనియన్ మాకు దోచిన టైంలో మేము వర్క్ చేసుకుంటూ వెళ్తాం. కొంతమంది 8 గంటలు చేస్తారు, 10 గంటలు చేస్తారు, 12 గంటలు చేస్తారు, 18 గంటలు కూడా పని చేస్తారు చాలా మంది. డైలీ ఎన్ని ఆర్డర్లు కొడుతుంటారు? డైలీ యావరేజ్ గా రైడర్ అంటే 30 కొడతారు. 30 కొడుతుంటారు. అప్రాక్సిమేట్ 30 ఆర్డర్లు కొడతారు. ఆర్డర్ 10 minutes ఈజీగా పడుతుంది. ఒకసారి దగ్గర ఉంటే బిలో 10 minutes అవుతుంది, లాంగ్ ఉంటే 20 minutes కూడా పడుతుంది ఆర్డర్. పరిస్థితి ఏంటి అప్పుడు? పరిస్థితి ఏంటి? పరిస్థితి సమ్ టైమ్ కస్టమర్స్ లేట్ అయితే కొంచెం ఆన్సర్ అడుగుతారు, లేట్ ఎందుకు అయింది. ఇక మేము ఉన్న సిచ్యువేషన్ చెప్తాము, ఇక వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకుంటారు. సమ్ టైమ్స్ కస్టమర్స్ అర్థం చేసుకోరు. అట్లా కొన్ని చిన్న ఇష్యూస్ నడుస్తుంటాయి. టోలీ చౌక్ దగ్గర ఒక అతను చనిపోవడం జరిగింది. సరే మిస్టేక్, బస్ అతందా ముందు కారు అతందా అవంతా పక్కన పెడితే అతని ప్రాణాలు అయితే కోల్పోవడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏమన్నా ఇప్పుడు చనిపోయినప్పుడు ఇన్సూరెన్స్ లాంటిది ఏమన్నా? గవర్నమెంట్ నుంచి ఏమి ఉండదు. ఏ కంపెనీ పని చేస్తారో ఆ కంపెనీ నుంచి ఇన్సూరెన్స్ ఉంటది. మా చెప్తలో అయితే 5 lakhs వరకు ఇన్సూరెన్స్ ఉంది, డెత్ ఇన్సూరెన్స్ 5 lakhs ఉంది. ఇక వాళ్ళ ఏ కంపెనీ చేస్తారో ఈ అబ్బాయి తెలియదు, బట్ ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉంటది, క్లెయిమ్ అవుతుంది. అందరూ అప్లై చేసుకోవచ్చు ఇన్సూరెన్స్? అందరికి కంపల్సరీ ఉంటది. జాయిన్ అయినప్పుడే కంపల్సరీ ఇన్సూరెన్స్ ఉంటది, ప్రతి రైడర్ కు ఉంటది. సో మీకైతే ఏంటి ప్రాబ్లం లేదు? అంటే చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే మేము వెళ్తుంటాం, మా కష్టాలు మేము పడుతుంటాం. చిన్న ఉంటాయి, ప్రాబ్లమ్స్ లేదని కాదు, కష్టమే. ఓవరాల్ గా కష్టమే. ఎండాకాలం మధ్యాహ్నం ఎండలో పని చేస్తాం, చలికాలం అర్లీ మార్నింగ్ నైట్ లో వర్క్ చేస్తూ కూడా, వర్షాకాలంలో వర్షంలో కూడా పని చేస్తాం. అది ఎక్స్ట్రా 10-20 రూపాయలు ఎక్స్ట్రా చార్జ్ ఇస్తారు, బట్ ఆ టైంలో మేము పని చేయాలి పడుతుంది. పే అవుట్ సమ్ టైమ్స్ చేంజ్ అవుతుంటది, తగ్గుతుంటది, ఒకసారి పెరుగుతుంటది. సీజన్స్ కి ఇట్లా ఆఫర్ ఇస్తారు కానీ మా నార్మల్ టైంలో అయితే పే అవుట్ తక్కువ ఉంటది. అట్లా పే అవుట్ తక్కువ ఉన్న వల్ల కొన్ని ఇబ్బందులు అవుతాయి. డైలీ మీకు ఎన్ని ఆర్డర్లు చూస్తుంటారు? చేసే పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? మీరు ఫేస్ రెగ్యులర్ గా చేస్తూనే ఉంటారు కదా? చేస్తున్నా, డైలీ చేస్తున్నా. ఇబ్బంది అంటే ట్రాఫిక్ ఉంటుంది, అది చూసుకుంటూ పోవాలి, జాగ్రత్త పోవాలి. ఎన్ని ఆర్డర్లు చేస్తుంటారు? డైలీ 30 ఆర్డర్ చేస్తాం, 30, 35, 40. మా సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్కరికి ఉంటుంది సిచ్యువేషన్. ఇంట్లో 10 minutes లో ఇవ్వగలరు ఆర్డర్లు? మొత్తం ఇవ్వగలం, ట్రాఫిక్ బట్టి ఉంటది. కొంతమంది కస్టమర్లు అర్థం చేసుకుంటారు, కొంతమంది అర్థం చేసుకొని తిడతారు. అంటే తిట్టారు, చెప్తారు, కోపడతారు మా మీద. కంపెనీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుందని? ఇప్పుడు రెగ్యులర్ గా యాక్సిడెంట్ అవుతుంది, ఎందుకంటే మీరు ఎప్పుడు ట్రాఫిక్ లోనే ఉండాలి, పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కదా. కంపెనీ నుంచి సపోర్ట్ ఉంటుంది, కంపల్సరీ 10 minutes ఇవ్వాలని చెప్పారు, కానీ వెళ్ళాలి. మనకి ఆర్డర్స్ కానీ మనం వెళ్తుంటాం. కంపెనీ నుంచి సపోర్ట్ ఉంటుంది. సపోర్ట్ అయితే ఉంటుంది, ప్రాబ్లం లేదు. ఇన్సూరెన్స్ గానీ మీకు యూనియన్ గానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా? యూనియన్ ఏం లేదు, ఇన్సూరెన్స్ అయితే ఉంటుంది కంపల్సరీ. ఇన్సూరెన్స్ మా టీ-షర్ట్ అవన్నీ కంపెనీ నుంచి చేసుకుని వెళ్ళాలి, అన్ని ఉంటాయి. సో బ్రదర్ మీరు రండి, చెప్పండి ఎలా ఉంటుంది పరిస్థితి? పరిస్థితి అంటే ఇక ఏం చెప్పలేమన్న. కస్టమర్లు ఒకసారి కొంతమంది 100% 90% అయితే మంచి వాళ్ళు ఉంటారు, 10% అయితే మంచి వాళ్ళు ఉండరు. ఇంకొకటి మాకు కావాల్సింది పేఅవుట్ గురించి. పేఅవుట్ చాలా తక్కువ చేస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్ లో 200 కొడితే 10,000 అట్లా ఇస్తుండే, కానీ ఇప్పుడు అది మొత్తం అది కూడా ఇస్తలేదు. మాకు 20 hours చేసినా మాకు 10,000 కూడా వస్తలేదు ఇప్పుడు.
ఓకే రోజంతా ఆ, కష్టపడతారు. రోజు మొత్తం చేసినా మాకు ఒక 10,000 కూడా వస్తుంది వీక్లీ. మేము రోడ్ల పైన తిరిగి మీకు వీక్లీ పేమెంట్ ఆ వీక్లీ పేమెంట్ పేమెంట్ ఉంటుంది. మేము రోడ్ల పైన తిరిగి మేము మాకు బయట ఏం లేదు కదా. సో జనరల్ గా నేను అడుగుతున్నాను అంటే మార్నింగ్ ఏ టైం స్టార్ట్ చేస్తారు, ఈవినింగ్ ఎప్పుడు ఎండ్ చేస్తారు? మేము మార్నింగ్ Morning 6 కి వెళ్ళి నైట్ 12 వరకు చేస్తాం. నైట్ 12 వరకు చేస్తారు. ఆ, ఓకే మోస్ట్ ఎక్కువ మంది money కావాలి. అంతే. సో ఎన్ని ఆర్డర్లు కొడతారు ఆ టైంలో? 40 కొడతాం. 40 లో ఒక 1500 అవుతుంది ఎర్నింగ్స్ 1500 ఒక రోజు. ఇన్ని గంటలు కష్టపడితే 1500 వస్తాయి. 50 రావడం లేదు మాకు. అది గంటకు 100 రూపాయలు కూడా వస్తుంది. 15 అవర్స్ చేస్తుంటే 50 రావడం లేదు. కొద్దిగా పేమెంట్ ఇష్యూ ఉంది. పేమెంట్ అయితే కొంచెం అది కావాలి మాకు. అదే రీసెంట్ గా యాక్సిడెంట్ల గురించి కూడా ఒకటి వచ్చింది, అంటే బిగ్ వర్కర్స్ అందరూ వచ్చి స్ట్రైక్ చేశారు మొన్ననే. చెప్పండి. యాక్చువల్లీ 10 నిమిషాలు అనేది కూడా కరెక్ట్ కాదు. డెలివరీ ఇచ్చే టైం ఒక్కొక్కసారి లేట్ అవుతుంది, ట్రాఫిక్ ఉంటది, అలాగే వెళ్ళేదారిలో సిగ్నల్స్ ఉంటాయి. ప్రతిదీ చూసుకుని వెళ్ళాలంటే మాకు కూడా కష్టం అవుతుంది. 10 నిమిషాలు అనేది ఒక ఇష్యూ మాకు కూడా. కస్టమర్ ఒకసారి ఫోన్ చేసి 10 minutes డెలివరీ అన్నారు, ఇంకా రాలేదేంటి, ఇంకా ఎంత టైం పడుతుంది అనేది కూడా ఇష్యూస్ జరుగుతాయి మాకు. అది కాకుండా బ్రేక్ టైం అనేది ఒక 10 minutes ఉంటుంది మాకు. ఆ 10 minutes లో కొన్ని అపార్ట్మెంట్స్కి వెళ్ళామనుకో, లిఫ్ట్ లో వెళ్ళి బయటకు వచ్చేటప్పటికి మినిమం 10 నిమిషాలు పడుతుంది. లిఫ్ట్ ఇష్యూ 10 నిమిషాలు పడుతుంది. ఒక 15th floor కి వెళ్ళామనుకో, కిందికి రావడానికి కనీసం ఒక 10 నిమిషాలన్నా టైం పడుతుంది. ఆ 10 నిమిషాల్లో ఇక్కడికి వచ్చేటప్పటికి వస్తుంది, స్లాట్ కూడా ఫెయిల్ అయిపోతుంది మాకు. ఆ ఇష్యూ ఉంది. ఇంకా ఏంటంటే అందరు టెన్షన్ వెళ్ళిపోవాలి, 10 నిమిషాలు ఇచ్చేయాలి, కస్టమర్ దగ్గర పడేసి రావాలి, ఇదే ఉంటది మైండ్ లో. దానివల్ల యాక్సిడెంట్లు అవ్వడానికి కారణం ఎక్కువ ఉంటది. మరి ఇప్పుడు యాక్సిడెంట్లు అయినప్పుడు ఎట్లా ఉంటుంది పరిస్థితి? ప్రమాద బీమా కావచ్చు ఇట్లాంటివి అయితే నేను తక్కువగా వింటున్నాను. ప్రమాద బీమా మీద కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఎట్లా అంటే ఎగ్జాక్ట్లీ టీ షర్ట్స్ ఉండాలి. ఒక్కొక్కసారి మేము టీ షర్ట్ వేసుకోకుండా వెళ్తాము, ఆ టీ షర్ట్ ఉంటేనే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది. ఇప్పుడు 2 టీ షర్ట్లు ఉన్నాయనుకో, పొద్దున్న 6కి వస్తాము, అవి ఉతికి ఆరేసి మర్చిపోతే కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వదు. మినిమం అది ఇన్సూరెన్స్ ఉండాలి. అది కాకుండా హెల్మెట్ పెట్టుకుని ఉండాలి రైడర్ హెల్మెట్ లేకపోయినా రాదు. కొంతమంది హెల్మెట్ పెట్టుకున్నారు, కొంతమంది పెట్టుకోవట్లేదు. టీ షర్ట్లు వేసుకోకుండా మోస్ట్లీ వెళ్తున్నాం. ఇక టీ షర్ట్ ఇష్యూస్ ఉండొచ్చు, కొంతమంది అదే నైట్ అంతా వేసుకుని పొద్దున్న మళ్ళీ తీసుకురాకపోవడం ఉండొచ్చు. దానివల్ల ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ అవుతుంది. అంటే మీరు ఎట్లా ఇప్పుడు ఇక్కడ ఆర్డర్ తీసుకొని మళ్ళీ వెళ్ళి ఇచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంకో ఆర్డర్ తీసుకొని ఇట్లానే ఉంటుందా? ఇదే లైఫ్ ఎగ్జాక్ట్లీ. అది తిరిగి మళ్ళీ ఇక్కడ రావడం. ఒక కిరాణా షాప్ లో ఒక వర్కర్ ఎట్లా పనిచేస్తాడో, మనకి డెలివరీ వచ్చిన తర్వాత ఆ ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చి మళ్ళీ కిరాణా షాప్ కి రావడమే, సేమ్ అదే. దాని నేమ్ చెప్తాం అంతే. అంటే ఒక్కొక్క దాని ఒక్కొక్క నేమ్, దీని నేమ్ చెప్తాం, ఇంకో దాని ఒక్కొక్క దాని ఒకటి ఉంది. సో డెలివరీ అనేది కామన్. కానీ అల్టిమేట్ గా 10 minutes అంటే చాలా ఇబ్బంది కదా మరి. అదే అన్న చెప్తున్నా, 10 minutes. ఇప్పుడు ఈ పక్కనే ఇల్లు ఉంది, 2 minutes లో ఇస్తాము. అదే బ్రిగేడ్ ఉంది, ఆడికి వెళ్తాం, బ్రిగేడ్ కి అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు అప్రూవల్ ఇవ్వడానికి ఒక 10 minutes టైం పడుతుంది. మళ్ళీ పైకి వెళ్ళాలి, లిఫ్ట్ కి 15th floor వెళ్తాం. 1, 2, 3, 4 అన్ని ఫ్లోర్ లో ఆగుతుంది. మళ్ళీ కిందకి రావడానికి 10 నిమిషాలు పడుతుంది. మళ్ళీ ఇక్కడికి రావడానికి అదే 25 minutes పడుతుంది. ఆ 10 నిమిషాల్లో మళ్ళీ డెలివరీ తీసుకుని 10 నిమిషాలు కాదు పని, కానీ ఏమంటారు 10 minutes డెలివరీ ఉంటుంది అంతే. మీరు 10 నిమిషాలు అన్నారు, 10 నిమిషాల్లో డెలివరీ రాలేదని కస్టమర్లు కూడా అడుగుతారు. 10 నిమిషాలు ఎట్లా అవుతుంది? కాదు. అది ఇంత కష్టపడుకుంటూ కూడా ఇందులో చేసుకుంటూ ఆ విషయం ఎలా ఉంటుంది మీకు పరిస్థితి? ఇంత చేసుకుంటూ కూడా మళ్ళీ ఇబ్బందులు పడాలి. ఒక్కోసారి డెలివరీ బాయ్స్ ఈ మధ్య దాడులు జరగడం చూస్తున్నాము, గేట్లో రానియకుండా గేటెడ్ కమ్యూనిటీ లోపల. కమిటీలో లిఫ్ట్ లో కూడా ఎట్లా ఉంటది అంటే, ఆ లిఫ్ట్ రాదు, చెత్త తీసుకెళ్తారు. ఆ లిఫ్ట్ లో చెత్త తీసుకెళ్తే దారుణమైన పరిస్థితి ఏంటంటే, డెలివరీ బాయ్ పరిస్థితి, వాళ్ళు ఏమంటారు, లిఫ్ట్ వచ్చేదాకా వెయిట్ చేసి మీరు వెళ్ళండి, లేకపోతే ఈ లిఫ్ట్ లో ఎక్కొద్దు. ఈ లిఫ్ట్ లో సార్లు మేడంలు అందరూ వెళ్తారు. ఆ పక్కనేమో ఆ సార్ ఫోన్ చేసి ఎంతసేపు డెలివరీ చేయడానికి టైం పడుతుంది, ఇంకా రిటర్న్ తీసుకెళ్ళిపో ఆర్టీఓ. వాళ్ళది ఏం పోలేదు, ఆర్టీఓ అయినందుకు కూడా 5 రూపాయలు ఇస్తారు. అంత దూరం వెళ్ళి వచ్చినందుకు ఒక 5 రూపాయలు. మళ్ళీ ఆర్డర్ కౌంట్ కాదు, మాకు వచ్చేది ఏముండదు దాంట్లో. డైరెక్ట్ డెలివరీ బాయ్స్ నాట్ అలౌడ్ అని దాని మీద బోర్డే ఉంటది. ఒకవేళ ఎక్కితే వాడు డైరెక్ట్ చెప్తాడు, చెప్తావు ఏంది నువ్వు ఆ లిఫ్ట్ లో వెళ్ళు. ఇదే పరిస్థితి. ఎవరికి రెస్పెక్ట్ అనేది లేదు. రెస్పెక్ట్ ఎవడిస్తాడన్న? డెలివరీ బాయ్ అంటే వాడు పనోడు అంతే. గేటెడ్ కమ్యూనిటీలో అయితే ఎవరికైనా ఉందా? మీకు ఉందా చెప్పండి. మీరు లేదు భయ్, ఇగోండి మాకైతే సపోర్ట్ ఏం లేదు. మా ఆర్ఎస్ఎల్ దగ్గర నుంచి అయితే ఫుల్ సపోర్ట్ ఉందన్న. మాకు ఫుల్ చెప్తున్నా, మా ఆర్ఎస్ఎల్ మా దగ్గర నుంచి ఏ స్టోర్లో ఎట్లుంటుందో తెలియదు, మా ఆర్ఎస్ఎల్ దగ్గర నుంచి అయితే మాకు ఫుల్ సపోర్ట్ ఉంది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మేము లిఫ్ట్లలో పోతాం కదా, ఆడొక్కటే ప్రాబ్లం అయిపోతుంది. ఏం చేస్తున్నారు అంటే, ఈ లిఫ్ట్లో రావద్దు, ఆ లిఫ్ట్లో రావద్దు అంటే మేము పార్ట్ టైం చేసుకొని వెళ్ళిపోతాం. మార్నింగ్ కాలేజ్కి వెళ్ళి పార్ట్ టైం చేసుకుంటాం మేము.
ఆ పార్ట్ టైం లో కూడా మాకు ఎంత ఒక 1000 నుంచి 800 దాకా క్లెయిమ్ చేసుకొని వెళ్ళిపోతాం మేము. ఇంకోటి ఏంది, మా RSL దగ్గర నుంచి అయితే ఫుల్ సపోర్ట్ ఉంది భయ మాకు. ఏమంటారంటే వాళ్ళు, మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వాలంటే ఎనీ టైం ఎప్పుడైనా సరే మీకు 2 టీ-షర్ట్లు ఇస్తారు. ఆ 2 టీ-షర్ట్ల ఒక టీ-షర్ట్ ఉతకడానికి ఇచ్చినా సరే ఇంకో టీ-షర్ట్ వేసుకొని మీరు ఆర్డర్స్ కొట్టండి, అప్పటికప్పుడు క్లెయిమ్ అవుతుంది. యాక్చువల్లీ టీ-షర్ట్ గురించి కాదు, రైడర్ ఆన్లైన్ లో ఉంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యేది ఉండాలి. యాక్చువల్లీ ఒక్కొక్కసారి టీ-షర్ట్ అనేది ఇష్యూ, ఒక్కొక్కటికి ఆరదు, ఏదో సంథింగ్ రాంగ్ ఉంటది. టీ-షర్ట్ ఉంటేనే ఇన్సూరెన్స్ వస్తుంది అంటే ఇంకెందుకు, వాడు చచ్చిపోయిండు, ఎప్పుడో ఎవడో బయటకు పోతాడు. కానీ ఆన్లైన్ లో ఉన్నప్పుడు కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యేలా ఉంటే బాగుంటది. వాడు ఆన్లైన్ లో ఉండాలి, లాగిన్ లో ఉండాలి. కొంతమంది ఉన్నారు వేసుకెళ్ళడానికి కొంచెం కష్టం ఉంటది, కానీ వాడు చనిపోయిన తర్వాత అవసరం లేదు కదా ఇన్సూరెన్స్ వచ్చినా లాగా రాకపోయినా. వేసుకోవాలనేది కామన్ గా అందరూ వేసుకోవాలి తప్పకుండా. ఇప్పుడు వెళ్తే సపోజ్ ఇక్కడ ఆగినా అన్న జెప్టో అంటారు, లాంగ్ వెళ్ళినాం అనుకో చూడగానే గుర్తుపడతారు, వేసుకోవడం కూడా మంచిదే. మేము చెప్పాల్సింది ఏం లేదు. ఇక్కడైతే మా RSL దగ్గర నుంచి, మా టీం ఏదైతే ఉందో మేనేజర్ దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది మాకు. ఎటువంటి ఏం ప్రాబ్లం అయినా సరే వాళ్ళు సాల్వ్ చేస్తారు. ఏంటంటే మోస్ట్లీ ఎవరైతే వీళ్ళు ఉన్నారో, ఇప్పుడు కస్టమర్స్ ఉన్నారో వాళ్ళైతే రెస్పెక్ట్ ఇస్తలేరు అన్న. దాని ఒక్క దాని మీద డేంజర్ అంటే డేంజర్ స్ట్రైక్ చేయాలి, అది ఒక్కటి పట్టించుకోవాలి ఫస్ట్. కస్టమర్ దగ్గర నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు. ఇప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, దాంట్లో అదేమంటారు రెస్పెక్ట్ ఇస్తలేరు మాకు, అర్థమైంది. మళ్ళీ ఏమైనా అంటే అది సెక్యూరిటీలు వచ్చి వాళ్ళు వచ్చి మొత్తం ఇష్యూ అయిపోతుంది, అలా మేము ఒక్కలం అయిపోతున్నాం, మేము మాట్లాడలేకపోతున్నాం. ఇప్పుడు వాళ్ళంటే సెక్యూరిటీలు అందరు ఉంటారు, ధన్మని వచ్చి ఎగబడుతారు, మేము అట్లా ఓనికే లేదు కదా. మా దగ్గర నుంచి అయితే మా RSL దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి ఫుల్ సపోర్ట్ ఉందన్న. అది ఒక్కటి బ్రాంచ్ ముసాపేట కాదు, ఇది మోతీనగర్ అవంతినగర్ స్టోర్. ఫస్ట్ అదైతే వీళ్ళు ఉన్నారు కస్టమర్స్, వాళ్ళ దగ్గర నుంచి మాకు రెస్పెక్ట్ కావాలన్న, అంతే. మాకు ఏమొద్దు, ఒక్క టిప్ వద్దు, ఏమొద్దు, మాకు వీళ్ళ పైసలే సరిపోతాయి సరేనా. వాళ్ళ దగ్గర టిప్ వద్దు, ఏమొద్దు, రెస్పెక్ట్ చేయండి చాలా, అంతే. మాకు ఏం అవసరం లేదు. నిన్న టోలీ చౌక్ దగ్గర మెహదీపట్నంలో ఒక పర్సన్ జెప్టో తోలుకుంటూ చనిపోవడం జరిగింది. సో ఇక్కడ అసలు పరిస్థితి ఎలా ఉంటుందని ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకుంటే, ఇదంతా ప్రాబ్లం, మాకు మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఇన్సూరెన్స్ లేదా అంటే, ఇన్సూరెన్స్ చేసుకోవడానికి ఒకటి మెయిన్ టీ-షర్ట్ ఉండాలి, లాగిన్ లో ఉండాలి, హెల్మెట్ డెఫినెట్లీ హెల్మెట్ మ్యాండేటరీ. సో ఇవి టీ-షర్ట్ వేసుకొని ఉంటేనే ఆ క్లెయిమ్ అవుతుంది ఇన్సూరెన్స్ అన్నారు. అది కూడా ఒరిజినల్ ఐడీస్కే వస్తుందని అన్నారు. ముఖ్యంగా ఇక్కడ కూడా వీళ్ళకి ప్రాబ్లం ఏంటి అంటే, మెయిన్ ఆ 10 minutes అనేది ట్రాఫిక్ లో మేము వెళ్ళలేకపోతున్నాము. గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళినప్పుడు అక్కడ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. కొన్ని ఏరియాల్లో అయితే డెలివరీ బాయ్స్ అసలు లిఫ్ట్ ఎక్కొద్దని కూడా అక్కడ బోర్డు పెడుతున్నారు అంటున్నారు. సో ఇది మాకు మెయిన్ రెస్పెక్ట్ కావాలి. మేము పొద్దుంతా కష్టపడి పనిచేసి అక్కడ కస్టమర్లతో, కొంతమంది కస్టమర్లు అయితే మినిమం అసలు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో వాట్ ఎవర్ ద ఇష్యూ, ఇన్సూరెన్స్ క్లెయిమ్ కావాలి, ఇలాంటి ప్రమాద బీమా రావాలి అంటే డెఫినెట్లీ టీ-షర్ట్ అయితే ఉండాలి. మెయిన్ ఐడిలో కూడా కొంతమంది ఒకళ్ళ ఐడీలు ఇంకోళ్ళు కొట్టడం జరుగుతుంది కదా. సో అట్లా కాకుండా ఒరిజినల్ ఐడి ఉండాలి, టీ-షర్ట్ వేసుకొని ఉండాలి, హెల్మెట్ ధరించాలి. ఇలాంటి సమయాల్లోనే వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. మరి నిన్న ఇన్సిడెంట్ జరిగిన అతనికి అప్పుడు పరిస్థితులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో చూడాలి మరి. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటనే డెఫినెట్లీ కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి